సీట్లు, స్వతంత్రులకు 62, విపక్షాలకు 14. బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలో అవామీ లీగ్ ఘన విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ 299 సీట్లుగా 223 చోట్ల విజయకేతనం ఎగరవేసింది. దీంతో హసీనా వరుసగా 4వసారి మొత్తంగా 5వసారి ప్రధాని పదవి చేపట్టనున్నారు. స్వతంత్రులు 62 స్థానాలు గెలిచినట్టు ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. జాతీయ పార్టీ జాపా 11 సీట్లు, మరో 3 విపక్ష పార్టీలు 3 సీట్లు గెలుచుకున్నట్టు వెల్లడించింది. బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీర్ అల్ హసన్ మగురా 1 స్థానం నుంచి అవామీ లీగ్ తరపున 1.5 లక్షలకు పైగా మెజార్టీతో గెలుపొందారు. బంగ్లాదేశ్ పార్లమెంట్లో 300 సీట్లు ఉండగా 299 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఓ స్థానంలో అభ్యర్థి మరణించడంతో ఎన్నిక నిలిపివేశారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే బంగ్లాను ఇంకా ఖాళీ చేయలేదేం. మాజీ ఎంపీ మైత్రాక్ షోకాజ్ నోటీసు. దేశ రాజధాని ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను ఇంకా ఖాళీ చేయలేదేమంటే తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మహో మైత్రాక్ డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ DOE షోకాజ్ నోటీస్ జారీ చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మరింత దిద్దుబాటులో మాల్దీవులు, మంత్రుల వ్యాఖ్యలతో ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టీకరణ. భారత హై కమిషనర్ భేటీలో వివరణ. ప్రధాని మోడీ లక్షద్వీప్పై తమ మంత్రులు ఎంపీలు చేసిన వ్యాఖ్యలపై మరిన్ని దిద్దుబాటు చర్యలకు మాల్దీవుల ప్రభుత్వం పూనుకుంది. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి కావని మరోసారి స్పష్టం చేసింది. మాల్దీవుల విదేశాంగ ప్రతినిధి అలీ నాజర్ మహమ్మద్తో సోమవారం భారత హై కమిషనర్ మును మహావర్ భేటీ అయ్యారు. మంత్రులు ఎంపీల వ్యాఖ్యలు ప్రభుత్వ ఉద్దేశాలు కావని అలీ నాజర్ వివరించినట్టు అధికారులు చెప్పారన్నట్లు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే గురివింద గుంజీలు అంటూ ఒక సంచలనాత్మకమైనటువంటి వార్తను రాసుకొచ్చి